హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ టెక్నికల్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సూర్య. నేను ఈ ఛానల్లో మీకు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే ఎలక్ట్రికల్ వర్క్స్ అంటే ట్రాన్స్ఫార్మర్స్, డీజీస్, హెచ్టీ ప్యానల్, ఎల్టీ ప్యానల్స్, ఇంకా వగేరా వగేరా చాలా ఉన్నాయండి. వీటికి సంబంధించి నేను డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. సోలార్ సిస్టమ్స్ వీటన్నిటి గురించి కూడా. తర్వాత వచ్చి హెచ్విఏసి సిస్టమ్స్ అండి. హెచ్విఏసి సిస్టమ్స్లో కూడా నాన్ విఆర్వి సిస్టమ్స్, విఆర్వి సిస్టమ్స్, ఇంకా చిల్లర్ ప్లాంట్స్, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ విత్ ప్రాక్టికల్స్తో సహా మీకు నేను నేర్పిస్తానండి. తర్వాత వచ్చి సెక్యూరిటీ సిస్టమ్స్. సెక్యూరిటీ సిస్టమ్స్లో సీసీటీవీ, యాక్సెస్ కంట్రోల్, టెలిఫోన్, ఐటీ, వీటికి సంబంధించిన ఇన్డెప్త్ డీటెయిల్స్ విత్ ప్రాక్టికల్స్ నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్. ప్రతి బిల్డింగ్లో కూడా, ఇండస్ట్రీలో కూడా ఫైర్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ సిస్టమ్స్ ఎంత ఇంపార్టెంటో ఫైర్ సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ చిన్న ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ కోట్లలో నష్టం వస్తుందండి. సో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చి ప్లంబింగ్ వర్క్స్ అండి. ప్లంబింగ్ వర్క్స్లో కూడా నేను మీకు బేసిక్ డీటెయిల్స్, దానికి సంబంధించిన ప్రాక్టికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను. ఈ స్కిల్స్ గురించి నేను ఎందుకు ఇంతలా మీకు చెప్తున్నానంటే, స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి ఈ రోజుల్లో. ఏఐ జనరేషన్లో ఉన్నామండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్లో మనం ఉన్నాం. సో ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వితౌట్ స్కిల్ ఇప్పట్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం అండి. సో నేను చెప్పిన స్కిల్స్ అనేవి కాకుండా ఇంకా వేరే స్కిల్స్ ఏవైనా కానీ, అంటే ఏఐ బేస్డ్ స్కిల్స్ కానీ, సాఫ్ట్వేర్ బేస్డ్ స్కిల్స్ కానీ, హార్డ్వేర్ బేస్డ్ స్కిల్స్ కానీ, ఏదైనా మీ పిల్లలకి ఏ స్కిల్లో ఇంట్రెస్ట్ ఉందో మీరు తెలుసుకొని మీరు ఆ ఫీల్డ్కి సంబంధించిన కోర్సెస్, స్కిల్స్ నేర్పిస్తే కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా బతకగలుగుతారు, ఈజీగా జాబ్స్ తెచ్చుకోగలుగుతారండి. ఇది నేను చెప్పాలనుకున్నది. సో స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏదో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా కెరియర్ స్టార్టింగ్లో, తొలినాళ్ళలో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి. అయితే నేను ఎలక్ట్రికల్ ఫీల్డ్లో డిప్లొమా చేశానండి. డిప్లొమా చేసిన తర్వాత నేను జాబ్ కోసం చాలా ఇంటర్వ్యూస్కి ట్రై చేసిన, కానీ నేను ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోయినా. సో మా ఊర్లో శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన నాకు టోల్గేట్లో జాబ్ ఇప్పించాడు. నా ఫీల్డ్ కాదు, అయినా సరే నేను చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నేను అప్పటికే మ్యారీడ్, లవ్ మ్యారేజ్. సో నేను స్టార్టింగ్లో స్కిల్స్ నేర్చుకోవడం కోసం చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఇలా స్ట్రగుల్ అవుతున్న టైంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా రికమెండేషన్తో నేను వేరే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, కేఎంఈ అనే కంపెనీలో. సో అక్కడ నేను స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాత స్కిల్స్ యొక్క ఇంపార్టెన్సీ నాకు తెలిసిందండి. ఫస్ట్ నేను నేర్చుకున్న స్కిల్ ఏదంటే, నా ఎలక్ట్రికల్ ఫీల్డ్లోనే నేను స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను నెమ్మదిగా ఫైర్ ఫైటింగ్లో ఇంట్రడ్యూస్ అయ్యాను, ఫైర్ ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత సీసీటీవీలో ఇంట్రడ్యూస్ అయ్యాను, సీసీటీవీకి సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నాను, ఐటీఐకి సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నాను. ఇట్లా నా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటూ వెళ్ళాను. అలాగే నా శాలరీ గ్రోత్ కూడా పెంచుకుంటూ వెళ్ళాను. సో స్కిల్స్ అనేవి ఇండైరెక్ట్గా మన శాలరీ హైక్ ఉపయోగపడతాయండి. మనకి ఎన్ని స్కిల్స్ వచ్చాయో అంత శాలరీ మనకు ఉంటుంది, అంత గ్రిప్ మనకు ఉంటుంది, అంత కాన్ఫిడెన్స్గా మనం ఏదైనా జాబ్ చేయగలుగుతాం అనమాట. సో ఈరోజు నేను మేనేజర్ పొజిషన్లో ఉన్నానంటే నాకు ఈ స్కిల్స్ అన్నీ రావడం వల్లేనండి. సో స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నాలా స్ట్రగుల్స్ మీరు అవ్వకూడదు. స్కిల్స్ అన్నీ కూడా మీకు ముందు నుంచే వచ్చి ఉండాలి. నా ఛానల్ ద్వారానే కాదు, మీరు అట్లీస్ట్ బయట వేరే వాళ్ళ దగ్గర లేదా ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా కానీ జాయిన్ అవ్వండి. స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. మీ పిల్లలపైన దృష్టి పెట్టండి. మన విలేజ్ బ్రాక్ టాప్ నుంచి వచ్చే వాళ్ళకి స్కిల్స్ మీద ఫోకస్ ఉంటుందండి. ఎందుకంటే మన ఫాదర్, మదర్ వీళ్ళందరూ కూడా ఫార్మర్స్. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేదు. చదివించాలి, మా పిల్లల్ని మంచిగా చదివించాలి అని చెప్పి వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టడానికైనా రెడీగా ఉంటారు. కానీ వాళ్ళకి ఈ స్కిల్స్ నేర్పించాలి, ఈ విధంగానే చేయాలి, ఇట్లా చేస్తే మా అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఐడియా ఉండదండి. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి, తమ్ముడు వాళ్ళ పిల్లలకి, అక్క వాళ్ళ పిల్లలకి, లేదంటే ఎవరైనా మీ రిలేటివ్స్లో ఎవరున్నా కానీ వాళ్ళందరికీ కూడా మీరు సజెస్ట్ చేయండి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు నుంచి అయినా సరే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి స్కిల్స్ నేర్చుకోవడం కోసం. సో నేనైతే పర్టికులర్గా ఈ ఛానల్ ఎందుకైతే ఓపెన్ చేశానంటే, అన్స్కిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయడం కోసం, మరియు జాబ్ సీకర్స్ ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇప్పటివరకు జాబ్ లేదు,
వాళ్ళ కోసం, నాన్ జాబ్ హోల్డర్స్, ఇంకా ఎవరైతే స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, నాకు స్కిల్స్ నేర్చుకోవాలి, నాకు జాబ్ ఉంది ఆల్రెడీ కానీ నేను దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం కూడా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినాను అనమాట. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ఏమీ చేయలేం. మొదటి సిరీస్ నుంచి లాస్ట్ సిరీస్ వరకు కూడా నేను ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి మీకు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ థియరిటికల్ నాలెడ్జ్ కంటే. నేను ఈ రెండింటిని కంబైన్ చేసి ఈ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సిరీస్ వచ్చి నాది సెక్యూరిటీ సిస్టమ్స్ అండి. సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి తర్వాత ఫైర్ ఫైటింగ్, తర్వాత HVAC, తర్వాత ITI, లాస్ట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్స్ నేను చెప్తానండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఒక ఎండ్లెస్ సబ్జెక్ట్. దాని గురించి స్టార్ట్ చేయడమే కానీ ఎండ్ అనేది ఏమి ఉండదు. ఎంత నేర్చుకున్నా ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఎలక్ట్రికల్లో. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు కూడా ఎండ్లెస్ సబ్జెక్ట్స్. సో నేను అది లాస్ట్లో పెట్టాను. ఆ సిరీస్ స్టార్ట్ చేయడమే కానీ ఎండ్ ఎప్పుడు అవుతుందో నాకు కూడా తెలియదు ఎలక్ట్రికల్ సంబంధించి. సో దానికి ముందు అయితే మాత్రం నేను ఈ HVAC, CCTV, ఫైర్ ఫైటింగ్, ITI వీటన్నిటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసారంటే మీరు ఎంతో కొంత ఈ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారని నాకు అర్థమైంది. సో ఈ ఇంట్రెస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాతో పాటు మీరు కూడా స్కిల్స్ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.